శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। భీష్మ ఏకాదశి రోజున 2 యోగాలు ఈ రాసుల వారికి అదృష్టం డబుల్ అవడం ఖాయం। జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు। ఈ రోజు 2 శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారు। హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది। మాఘ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు। ఈ ఏడాది జయ ఏకాదశిని ఫిబ్రవరి 20న జరుపుకుంటారు। ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు। భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు। భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు। ఈ రోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు। ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది। జయ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు। ఈ రోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు। జయ ఏకాదశి శుభ ముహూర్తం। ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 8:50 గంటల నుంచి। ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి 20 ఉదయం 9:56 గంటల వరకు ఉంటుంది। జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం। ఈసారి జయ ఏకాదశి అనేక శుభకార్యాలలో జరుపుకోనున్నారు। జయ ఏకాదశి నాడు ప్రీతి యోగం, ఆరుద్ర నక్షత్రం, ఆయుష్మాన్ యోగం వంటివి ఏర్పడుతున్నాయని పంచాంగం చెబుతోంది। ఇది మాత్రమే కాదు, ఫిబ్రవరి 20న గ్రహాల రాకుమారుడు బుధుడు శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు। ఈ శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది। మేషం, వృషభ రాశి, సింహం, తులా రాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది। పూర్తి సమాచారం కోసం మా ఛానల్లో ఉన్న వీడియోలో చూడండి। అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।